మా రాళ్ళకత్వ గ్రామ పంచాయతీని జిన్నారం మున్సిపాలిటీలో విలీనం చేయడానికి నిర్ణయిస్తున్నారంట. దయచేసి గ్రామాలలో అధికారులే మొత్తం వాళ్ళంతా వాళ్ళే డిసిషన్ తీసుకొని ఈ మున్సిపాలిటీ కలపాలని లెటర్లు ఇచ్చిరంట. ఈ ప్రజాస్వామ్యంలో బతుకుతున్నామా లేకపోతే రాజుల కాలంలో బతుకుతున్నామా? ప్రజాస్వామ్యంలో ప్రజల చేత ప్రజల కొరకు ప్రజలే ఎన్నుకున్న ప్రభుత్వాలు ఇప్పుడు ప్రజాపాలన అంటున్నారు. కానీ ప్రజలతోటి గ్రామ సభ పెట్టి ప్రజల అభిప్రాయం మేరకు అది మున్సిపాలిటీ చేయాలి. కానీ ఇష్టం ఉన్నట్టు మున్సిపాలిటీ చేస్తే రేపు ట్యాక్స్ ఎవరు కడతారు? రేపు ఏమైనా పనులు ఉంటే మా ఊర్లో మేము వాళ్ళు చెడ్డోడ మంచోని అడగగలుగుతాం. రేపు ఎవరిని పోయి అడగాలి? మేము రేపు ఎట్లా బతకాలి? రేపు ఉపాధి హామీ పోతే ఇక్కడ ఊర్లలో మొత్తం 100% మొత్తం వ్యవసాయం మీద ఆధారపడి బతికేటోళ్ళం. రేపు ట్యాక్సీలు కట్టాలంటే ఏడికం కట్టాలి? రేపు కోపుల పని పోతే ఎట్లా చేయాలి? రేపు మున్సిపాలిటీ అయితే కోపులో ఉంటాయని కొంతమంది అంటారు. ఎట్లుంటుంది? ఒక మున్సిపాలిటీ చట్టం ప్రకారం ఏముంటుంది? ఒక ఊర్లో మున్సిపాలిటీ అయితే ఈ ఊర్లో పనులు ఉంటాయా? ఏ ఊర్లో అయినా మున్సిపాలిటీ ప్రకారం కోపులు అన్నీ పోతాయి. ఊర్లో కోపులు తప్ప జీవనాధారం లేదు. వ్యవసాయం ఎట్లా కట్టాలి? దయచేసి అధికారులు గ్రామ సభలు ఈ జిన్నారం మండలంలో గ్రామ సభలు పెట్టి ప్రజల నిర్ణయాన్ని ప్రకారం వాళ్ళు డిసిషన్ తీసుకోండి. అంతేగాని మీ అంతలో మీరు లెటర్లు ఇస్తే రేపు ఎవరు బాధ్యులు? రేపు డబ్బులు కట్టేటోళ్ళు ఎవరు? ట్యాక్సీలు కట్టేటోళ్ళు ఎవరు? మేము కట్టాలి కదా. మేము మా ఇన్వాల్వ్మెంట్ లేకుండా మీరు ఎట్లా చేస్తారు? మీరు ఇప్పటికైనా దయచేసి ప్రభుత్వం ప్రజాపాలన అంటారు కాబట్టి రేపు దయచేసి రైతులం ఉన్నాం కాబట్టి గ్రామ సభలు పెట్టండి. ప్రజలు నిర్ణయం మేరకు మీరు డిసిషన్ తీసుకోండి. మీ అంతలో మీరు డిసిషన్ తీసుకోవడానికి మీకు అధికారం ఏముంది? రేపు ఎవరు కట్టాలి పంచాయతీలు? రేపు ఇట్లానే కొనసాగిస్తే రేపు రాళ్ళకత్వ గ్రామ పంచాయతీ నుంచి ఎన్నికలను తిరస్కరిస్తాం. భవిష్యత్తులో రాళ్ళకత్వంలో ఎవరు ఎన్నికలకు ముందుకు రారు, ఎవరు ఓట్లేరు. ఇక మీరే చేయండి. ఇక ఎట్లయినా ఇప్పటికే పటాన్చెరు కాన్స్టిట్యుయెన్సీలో రాళ్ళకత్వం అంతా అధ్వానం ఏ గ్రామం లేదు. మా రాళ్ళకత్వంలో ప్రజలతో ఆదాయం ఉన్నది. మా ఊరిలోనే రోడ్లు లేవు, మోరీలు లేవు, ఏమి లేవు. మరి ఎవరు దీనికి బాధ్యులు? సిఎస్ఆర్ నిధులు ఉంటాయి, అవి ఇష్టం ఉన్నట్టు పెట్టుకుంటారు. కానీ మా రాళ్ళకత్తులు ఎందుకు పెడతలేరు మీరు? అన్ని మా ఊర్లు ఉంటాయి. అప్పు ఉండేటి అన్ని మా ఊర్లో. అందరూ మా ఊర్లో పంచాయతీ వేరే ఊరికా. రేపు దయచేసి గ్రామ సభలు పెట్టండి. గ్రామ సభల్లో ప్రజలు ఏ నిర్ణయం కోరితే ఆ ప్రజలకు అనుగుణంగా డిసిషన్ తీసుకోండి. కానీ మీ అంతలో మీరు డిసిషన్ తీసుకోకండి. దయచేసి గ్రామ పాలననే గ్రామ పంచాయతీలకు కొనసాగించాలని కోరుతున్నాం. అన్న గ్రామ ఐక్యత, గ్రామ ఐక్యత, గ్రామ ఐక్యత, గ్రామ ఐక్యత. ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం మరి క్యాబినెట్ మీటింగ్లో మరి ఈ జిన్నారం మండలాన్ని మరియు ఇంద్రేశాన్ని మరి మున్సిపాలిటీగా చేస్తున్నామని ప్రకటన చేసింది. మరి ఇది ఎంతవరకు సమంజసము? ఆ ప్రభుత్వం ఆలోచన చేయాలి. ఏ పార్టీలైనా సరే కానీ ఇక్కడ పరిస్థితులు, ఇక్కడ భౌగోళిక పరిస్థితులు ఏమని ఆలోచన చేయాలి. ఇక్కడ జిన్నారం మండలం మొత్తం పూర్తిగా వ్యవసాయం మీద ఆధారపడ్డ వ్యవసాయ కుటుంబాలు ఉన్నాయి. అలాగే ఉపాధి హామీ పథకాలతో ఎన్నో జాబ్ కార్డులు ఉన్నాయి. ఉపాధి హామీ కూలీలో ఉన్నారు. మరి ఇవన్నీ కనుమరుగయ్యే పరిస్థితి ఉన్నది. మరి ఈ మున్సిపాలిటీ అయితే మరి ట్యాక్సీలు కూడా విపరీతమైన ట్యాక్సీలు వచ్చి మరి ప్రజల మీద భారం పడే సమస్య ఉన్నది. కాబట్టి అన్నిటిని దృష్టిలో పెట్టుకోవాలి. ఇప్పటి వరకు నిన్న మొన్న మా 286 సర్వే నెంబర్లో మరి నోటీసులు ఇచ్చిర్రు. మరి ఇవి నోటీసులు ఎందుకు ఇచ్చిర్రు? మరి మున్సిపాలిటీ చేసి భూములు గుంజుకుందామని ఇచ్చిర్రా? మరి ఎందుకు మున్సిపాలిటీ చేసిర్రు? ఈ ఉన్న భూములను తీసుకుందామని ఇచ్చిర్రని మాకు అర్థమవుతుంది. ఇప్పటికైనా దీన్ని వెనక్కి తీసుకోవాలి. లేని ఏడల పెద్ద ఎత్తున నిరసన చేస్తాం. గతంలో చేసినాం, ఇప్పుడు కూడా మండలంలో చేస్తాం. అవసరమైతే కలెక్టర్ వద్ద నిరసన కార్యక్రమం ఏర్పాటు చేస్తాం. ఖచ్చితంగా ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి. ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని ఇది గ్రామ పంచాయతీలనే ఉంచుతున్నామని ప్రకటన చేసే వరకు మేము విరమించము.
భవిష్యత్తులో కార్యాచరణ పెద్ద ఎత్తున ఉంటుంది. కాబట్టి ఈ ప్రభుత్వం వెంటనే సమాజం ఆలోచన చేసి తిరిగి దీన్ని గ్రామ పంచాయతీలో ఉంచమని ప్రకటన చేయవలసిందిగా మేము గ్రామ ప్రజల అఖిలపక్షంలో మేము వాగ్దానం చేస్తున్నాం. గ్రామ ఐక్యత.